హాయ్ ఆల్, దిస్ ఇస్ ఎస్లా విజయవాడ. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి వైర్లెస్ వాటర్ లెవెల్ ఇండికేటర్. సో మన ఓవర్ హెడ్ ట్యాంక్లో ఈ సర్క్యూట్ అనేది సెటప్ చేయబడుతుంది అండ్ రిసీవర్ పార్ట్ వచ్చేసి ఇంట్లో ఉంటుంది. ఇవి రెండు కూడా ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి కమ్యూనికేట్ అవుతాయి. ఎప్పుడైతే ట్యాంక్లో వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి సెన్సార్స్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే సర్క్యూట్ అనేది ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ అనేది రిసీవర్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు వాటర్ ట్యాంక్లో వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాము. ఎప్పుడైతే అక్కడ ఫిల్ చేస్తున్నామో ఇక్కడ మనకి ఎల్ఈడీస్ అనేవి 1 by 1 రైజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఎల్ఈడీ వెలిగింది, నెక్స్ట్ ఇంకో వాటర్ లెవెల్ పెరిగినప్పుడు థర్డ్ ఎల్ఈడీ వెలుగుతుంది. ఈ విధంగా ఎల్ఈడీస్ అన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు ఇండికేటర్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలనుకున్నట్లయితే www.mysciencecard.com విజిట్ చేయగలరు. ఈ వెబ్సైట్లో మీకు ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా రా మెటీరియల్ని డైరెక్ట్గా పర్చేస్ చేస్తే రా మెటీరియల్ని వాడుకుని మీరు ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ని కనుక మీరే ఓన్గా బిల్డ్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఎలా చేయాలి అన్న వీడియో www.mysciencetube.comలో అందుబాటులో ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి మీరు ఆ వీడియోని అలాగే దీనికి కావాల్సిన సర్క్యూట్ డయాగ్రామ్ని, స్కెచ్ని అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని వాటిని యాక్సెస్ చేసుకుని బిల్డ్ చేసుకోవచ్చు. For such kind of videos, please visit www.mysciencetube.com. Please do like, share and subscribe to our channel. Thanks for watching.